కేటీఆర్ బీఆర్ఎస్ లో వల్లే ఆప్ ఓడిపోయిందని ఆరోపించారు గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే కేటీఆర్ సంబరపడుతున్నారన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం కోర్టులో ఉందని, ధర్మాసనం తీర్పును గౌరవిస్తామన్నారు. ఉప ఎన్నిక వచ్చినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తానంటే గిట్టని కొందరు నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమన్నారు కడియం శ్రీహరి. కేటీఆర్ బీఆర్ఎస్ లో వల్లే ఆప్ ఓడిపోయిందని ఆరోపించారు గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే కేటీఆర్ సంబరపడుతున్నారన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ రోజు మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిన్న వెలువడిన ఢిల్లీ ఫలితాలు అందరూ ఊహించినవే, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్ సంబరపడడం విడ్డూరంగా ఉంది అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. అటు కాంగ్రెస్ అక్కడ బలహీనంగా ఉండడం వల్ల మాత్రమే బీజేపీకి లబ్ధి చేకూరింది. ఆప్ అవినీతికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలే. కేసీఆర్ కుటుంబం వల్లే ఆప్ అక్కడ ఓడిపోయింది. లిక్కర్ స్కామ్ లో వాళ్ళందరినీ కూడా ఇరికించి, సీఎం నుంచి మొదలుకుంటే మంత్రులందరినీ కూడా ఆ లిక్కర్ స్కామ్ లో ఇరికించి వాళ్ళ అవినీతికి పాల్పడడానికి ఉసగొలిపిన వ్యక్తులే ఈ రోజు బీజేపీ గెలుపును స్వాగతించడం మాత్రం విడ్డూరంగా ఉందంటూ, ఇవన్నీ కూడా చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లినట్లే అంటూ కూడా తీవ్ర విమర్శలు చేశాడు. అదేవిధంగా కేటీఆర్ సంబరపడడం చాలా విడ్డూరంగా ఉందంటూ కూడా కేటీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ మాత్రము బీజేపీ పైన విమర్శలు చేస్తారు, ఢిల్లీలో గెలిస్తే మాత్రం సంబరాలు చేసుకుంటారా అంటూ కూడా తీవ్ర స్థాయిలో కడియం శ్రీహరి కేటీఆర్ పైన ధ్వజం ఎత్తాడు వరలక్ష్మి. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. అటు పార్టీ ఫిరాయించిన వాళ్ళ పైన కూడా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నేతలు వెనక్కి తిరిగి చూసుకోవాలి. గత 10 ఏళ్లలో 36 మందిని పార్టీ ఫిరాయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేటీఆర్ది, కేసీఆర్ది. అలాంటి వాళ్ళు నా పైన విమర్శలు చేసినా నేను పెద్దగా పట్టించుకోనని చెప్పేసి వాళ్లకు కౌంటర్ ఇచ్చాడు. అదేవిధంగా కోర్టు తీర్పును గౌరవిస్తాను. పార్టీ ఫిరాయింపుల పైన ఈ నెల 10వ తేదీన కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో దానిపైన ఎలాంటి కామెంట్స్ చేయను, కానీ ఒకవేళ కోర్టు తీర్పు గనక వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా స్వాగతించి ఉప ఎన్నికలకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఎదుర్కొని మరొకసారి ప్రజా విశ్వాసంతో గెలిచి తీరుతానంటూ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తూ కడియం శ్రీహరి ఈ యొక్క వ్యాఖ్యలు చేశాడు వరలక్ష్మి. మొత్తానికైతే ఢిల్లీ ఎన్నికల ఓటమికి కారణము కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం మాత్రం సంచలనంగా మారింది వరలక్ష్మి.